దేశ నిర్మాణంలో పారిశ్రామిక అభివృద్ధి ఈ హెచ్ఆర్ పాత్ర అత్యంత కీలకమని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఎడిషన్ హెచ్ఆర్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వాలకు పారిశ్రామిక వృద్ధి ఎంతో అవసరమని, ఇది ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆదాయానికి దోహదపడుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతకుముందు జరిగిన 4th ఎడిషన్ ఆఫ్ హెచ్ఆర్ కాన్క్లేవ్ లో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వై మోహన్ బాబు, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆర్ చంద్రశేఖరన్, సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్కే గుప్తా, హెచ్ఆర్ ఛాంబర్స్ అవుట్సోర్సింగ్ ఎండీ ఎస్వి రామచంద్రరావు, హైకోర్టు న్యాయవాది సి నిరంజన్ రావు పాల్గొన్నారు. కొత్త కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు.